హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చూడబోయే సినిమా ఒక మాస్టర్ పీస్. ఇందులో గెస్ట్ చేయలేని ట్విస్టులు ఉంటాయి. హీరోయిన్ ఒక ఐటీ కంపెనీలో డ్యూటీ చేస్తోంది. ఒక ఫ్లోర్ లో ఉండే ఎంప్లాయీస్ మిస్టీరియస్ గా కనిపించకుండా పోతున్నారు. ఆఫీస్ లోకి వస్తున్నారు కానీ బయటకు వెళ్ళట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోందని హీరోయిన్ కనిపెట్టడానికి ట్రై చేసినప్పుడు క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్ ఇస్తారు. ఇంతకీ ఆ ఎంప్లాయీస్ ఎందుకు కనిపించకుండా పోయారు, అసలేం జరిగిందో ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు ద ఆఫీస్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో బిజీగా ఉన్న సిటీని చూపించారు. ఒక వ్యక్తి చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాడు. అతడు బాగా ఆలోచిస్తున్నాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన కొడుకు నాన్న వచ్చారా అని ప్రేమగా కాలును భూమికి రాసుకుంటూ కష్టంగా దగ్గరకు వెళ్తున్నాడు. ఇక అంతా కలిసి ఫ్యామిలీగా కూర్చుని డిన్నర్ చేస్తున్నారు. తిన్న తర్వాత అంతా హాల్లో కూర్చుని సరదాగా టీవీ చూస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి చేతిలో సుత్తితో వచ్చాడు. భార్య, కొడుకు, తల్లిని సుత్తితో కొట్టి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా మాయమయ్యాడు. సీన్ కట్ చేసి ఒక అమ్మాయిని చూపించారు. ఈ సినిమా హీరోయిన్ ఈమెనే. చాలా దూరం ట్రావెల్ చేసి ఆఫీస్ కు లేట్ గా వచ్చింది. సైలెంట్ గా వెళ్లి సీట్ లో కూర్చుంది. డైరెక్టర్ దగ్గరకు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే ఎవరతడు అని కొలీగ్ ను అడిగింది. అతడు పోలీసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాడని చెప్పింది. ఎందుకు అని అడిగితే, ఏమ్మా నువ్వు న్యూస్ చూసావా లేదా? ఒకడు తన ఫ్యామిలీని సుత్తితో కొట్టి చంపి కనిపించకుండా పోయాడన్న వార్త వైరల్ అవుతోంది కదా, అది వేరెవరో కాదు, మన ఆఫీసులోనే ఉండే కిమ్ము అని చెప్పింది. ఆ మాట వినగానే హీరోయిన్ హడలిపోయింది. ఎందుకంటే నిన్న రాత్రి ఆమె వెనకే కూర్చుని నార్మల్ గా పనిచేసిన వ్యక్తి ఇలా చేశాడా అని ఆలోచిస్తోంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నాడు. హాన్ అనే లేడీ ఈ ఆఫీసులో సీనియర్. కిమ్ము ఎప్పుడైనా సైకోలాగా ప్రవర్తించాడా అని అడిగారు. అతడు చాలా మంచివాడు సార్, అతడు హత్యలు చేశాడని చెప్తే నేను ఇంకా అస్సలు నమ్మలేకపోతున్నా అని ఆమె చెప్పింది. ఆ తర్వాత లియాన్ అనే అతన్ని పిలిచారు. కిమ్ము డిప్రెషన్ లో ఉండేవాడా అని అడిగితే అదే లేదని చెప్పాడు. ఆ తర్వాత హీరోయిన్ పక్కనే ఉండే అమ్మాయి యామ్ ను విచారించారు. అతడు చాలా మంచివాడు సార్, నెమ్మదస్తుడు, నార్మల్ పర్సన్ అని ఆమె కూడా చెప్పింది. అతనికి అఫైర్లు ఏమైనా ఉన్నాయా అని అడిగితే సడన్ గా నవ్వింది. సార్ అతని మెంటాలిటీ అలాంటిది కాదండి, చాలా మంచివారు అని చెప్పింది. ఆ తర్వాత జాయ్ అనే వ్యక్తిని పిలిచారు. మీ ఆఫీస్ లో మేనేజర్ నుంచి డైరెక్టర్ గా ప్రమోషన్ రావడానికి ఎంత టైం పడుతుందని పోలీస్ ఆఫీసర్ అడిగాడు. 4 ఏళ్లలో మేనేజర్ నుంచి డైరెక్టర్ కావచ్చని అతడు చెప్పాడు. ఓ అలాగా, అయితే 6 ఏళ్లైనా కిమ్ ఎందుకు డైరెక్టర్ కాలేదని అడిగాడు. కానీ మీలాంటి జూనియర్స్ మధ్య అతడు అవమానపడ్డాడు అనగానే, సార్ ఈ ఆఫీస్ లో ప్రమోషన్ కోసం స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు అన్నాడు. అయితే నెక్స్ట్ కిమ్ యొక్క ప్లేస్ కు నువ్వే వెళ్తున్నావు కదా అంటుంటే, అవును సార్ నేను మంచి రిజల్ట్ ఇచ్చాను, అందువల్లే నన్ను ఆ ప్లేస్ కు ప్రమోట్ చేశారు సార్ అన్నాడు. ఇంకోవైపు హీరోయిన్ డెస్క్ లో పనిచేస్తుంటే అనుకోకుండా డ్రా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత డ్రాలో ఉన్నది చూసి ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడు హీరోయిన్ దగ్గరికి సీనియర్ అయిన హాన్ వచ్చింది. హాన్ కు హీరోయిన్ లీ అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే లీ ఈ మధ్య ఇంటర్న్షిప్ లో జాయిన్ అయింది. ఏ లీ ఏం చేస్తున్నావు? కొంచెం సేపట్లో మీటింగ్ ప్రారంభం కాబోతోంది, ఇదిగో ఇది తీసుకెళ్లి కాపీస్ తీసుకురా అని కొంచెం బెదిరించినట్లే చెప్తోంది. అప్పుడు హీరోయిన్ వెళ్తుంటే ఈమెను పోలీస్ ఆఫీసర్ గమనించాడు. ఈ పోలీస్ ఆఫీసరే ఈ సినిమా హీరో. అవును ఈ అమ్మాయి ఎవరు? ఈమెను నేను విచారించలేదే అని అంటున్నాడు. అప్పుడు జాయ్ ఏమంటున్నాడంటే, సార్ ఆమె ఇంటర్న్ సార్, ఆమె వచ్చి 4 నెలలే అయింది, ఆమెను మేము టీమ్ లో లెక్కలోకే తీసుకోం, ఆమెనే విచారిస్తారు సార్ అంటున్నాడు. అది నువ్వు చెప్పకూడదు, ఆమెను నేను విచారిస్తా అని పోలీస్ ఆఫీసర్ అన్నాడు. అప్పుడు టక్కున జాయ్ ఏమంటున్నాడంటే, సార్ ఒక్క నిమిషం సార్, అంతకంటే ముందు చిన్న పని ఉంది అని హీరోయిన్ ను పక్కకు పిలిచాడు. ఇదిగో చూడమ్మా, ఇప్పుడు ఆ ఆఫీసర్ కిమ్ గురించే అడుగుతాడు. అతడు ఏం అడిగినా కూడా నాకు తెలియదు అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆఫీస్ వరకు చూస్తే నువ్వు సాధారణమైన ఇంటర్న్షిప్ లో ఉన్నదానివి. ఆఫీస్ లో జరిగిందో లేక ఇక్కడ చూసిన విషయాల్లో నువ్వేమీ చెప్పకూడదు. అలా చెప్తేనే నువ్వు ఈ ఆఫీస్ లో ఉండగలవు అని బెదిరించినట్లే అతడు కూడా చెప్పాడు. అదే టైంలో అక్కడికి హీరో వచ్చాడు. రండి మేడం, కొంచెం గాలికి వస్తుంటే బయటకు వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు. ఇక కిమ్ గురించే విచారిస్తున్నాడు. స్టార్టింగ్ లోనే ఆమె, సార్ నేను ఒక ఇంటర్న్ సార్, నాకు అతని గురించి ఏమీ తెలియదు సార్ అంది. ఆ మాట వినగానే టక్కున హీరోకు సందేహం కలిగింది. ఇదిగో చూడమ్మా, నువ్వు చెప్పిన దానిని బట్టే అర్థమవుతోంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. కిమ్ము ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు, అతనికి ఆఫీస్ కు ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె మళ్ళీ, సార్ నేను ఒక సాధారణమైన ఇంటర్న్, నన్ను వాళ్ళు
మీటింగ్ కు కూడా పిలవరు. నాకేమీ తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్ అందే. ఇదిగో చూడమ్మా, ఒకవేళ నీకు ఏదైనా తెలిస్తే నాకు కాల్ చేయని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ తన సీటు దగ్గరకు వచ్చి పనిచేస్తోంది. తన సీట్ లో కూర్చుని పనిచేస్తుంటే సడన్ గా కిమ్ యొక్క సీటు వైపు చూసింది. అక్కడ చెప్పులు ఉన్నాయి. అతని చెప్పులు తీసి లోపల పెట్టబోతుంటే కిమ్ యొక్క ఫ్యామిలీని చూసింది. ఆ ఫోటోను చూసి ఫీల్ అయింది. ఆ తర్వాత అక్కడున్న ఫైల్స్ తీసి జాగ్రత్తగా పెట్టింది. అదే టైంలో కంపెనీ యొక్క డైరెక్టర్ అటువైపు వెళ్తున్నాడు. ఆమెను చూసి, ఏమ్మా, నీకు జీతం ఇచ్చేది నీ యొక్క పనిని కరెక్ట్ గా చేయడానికి, అది మొదట కరెక్ట్ గా చెయ్యి, అంతే తప్ప కనిపించిందల్లా నువ్వు చేయకు అంటున్నాడు. అతడు ఎప్పుడు కూడా ఎవరి మనసైనా నొచ్చుకునేలా మాట్లాడతాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత కిమ్ యొక్క డెస్క్ లో వాచ్ ఉండడం చూసింది. అది తీసి చూస్తే కరెక్ట్ గా 9 గంటలకు అది ఆగిపోయి ఉంది. అది చూడగానే సడన్ గా ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన డ్రా ఓపెన్ చేసింది. కొంచెం సేపటి క్రితం డ్రాను ఓపెన్ చేసి ఆశ్చర్యపోయింది కదా, మళ్ళీ అదే డ్రాను ఓపెన్ చేసింది. ఇంతకీ ఆ డ్రాలో ఏముందిరా అని చూస్తే ఒక కత్తి ఉంది. దాన్ని చూడగానే భయపడిపోతూ ఆలోచిస్తోంది. ఈ అమ్మాయికి ఏదో ఒకటి తెలిసినట్లే ఉంది అని మనకు అనిపిస్తుంటుంది. అప్పుడు యామ్ హీరోయిన్ చూస్తూ, ఏయ్, నిన్ను కూడా మీటింగ్ కు పిలిచారే అని అంది. ఫస్ట్ టైం హీరోయిన్ కూడా మీటింగ్ కు పిలిచారు. అప్పుడు హీరోయిన్ చాలా సంతోషపడుతోంది. ఆమె సంతోషంగా మీటింగ్ కు వెళ్ళింది. ఇక్కడ ఆఫీస్ రూమ్ చూస్తే ఖాళీగా ఉంది. అప్పుడు కిమ్ యొక్క డెస్క్ ను జూమ్ ఇన్ చేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా కిమ్ యొక్క సిస్టమ్ ఆన్ అయింది. సీట్ లో ఎవరూ లేరు, కానీ ఆటోమేటిక్ గా కిమ్ యొక్క సిస్టమ్ లాగిన్ అవుతోంది. సీన్ కట్ చేసి మీటింగ్ లోపల చూపించారు. అందరు ఎంప్లాయీస్ ను డైరెక్టర్ బాగా తిడుతున్నాడు. అసలు మీరు ఏం సేల్స్ రిపోర్ట్ ఇస్తున్నారు? తీసుకున్న డబ్బుకు అసలు కష్టపడుతున్నారా లేదా? మీతో నేను ఏం బిజినెస్ చేసేది అని ఇష్టం ఉన్నట్లు తిట్టాడు. ఇదిగో చూడు, ఈ హానుందే, ఆమె సెలవు రోజు కూడా వచ్చి పనిచేస్తోంది. ఇలా ఒక ఆమెను చూపించి మిగతా వాళ్ళని తిడుతున్నాడు. ఇతని మాటలతో మిగతా ఎంప్లాయీస్ అంతా ప్రెషర్ కు లోనవుతున్నారు. ఇది చాలదన్నట్లు కిమ్ వేరే మన ఆఫీస్ ను రోడ్డుకి ఇచ్చాడు. ఇప్పుడు అతని పని ఎవరు చేసేది? ఇదిగో జాయ్, అతడు చేసే పనంతా నువ్వు చేయవయ్యా. ఈ వీకెండ్ లోపు ఆ పనంతా ముగించు, లేట్ చేయకు అన్నాడు. మేనేజర్ పోస్ట్ లిస్ట్ లో ఉన్నాడు కదా జాయ్, అందువల్ల అతనికి కిమ్ వదిలేసి వెళ్లిన పని అంతా చెప్పాడు. ఇక కొంచెం సేపు అయ్యాక జాయ్ ను డైరెక్టర్ ను చూపించారు. వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా కలిసే దమ్ము కొడుతుంటారు. ఆఫీస్ లో టాప్ ఫ్లోర్ కు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఎవరూ రారు. ఈ డైరెక్టర్ నిన్న జరిగిన ఒక సంఘటన గురించి జాయ్ కి చెప్తున్నాడు. ఇంతకీ నిన్న ఏం జరిగిందంటే, నిన్న రాత్రి ఇతడు కొంచెం మత్తులో ఉన్నాడు. వేరే ఒక డ్రైవర్ ను రమ్మని చెప్పి ఆ డ్రైవర్ కోసం పార్కింగ్ లో ఎదురు చూస్తున్నాడు. అప్పుడు దూరంగా ఒక రూపాన్ని చూశాడు. మొదట అది తన భ్రమ అనుకున్నాడు. ఆ తర్వాత క్షుణ్ణంగా చూస్తే అది కిమ్ అని తెలిసిందే. కుటుంబాన్నే చంపేసి కనిపించకుండా పోయిన కిమ్ ఇప్పుడు ఇతనికి కనిపించాడు. అలా చూడగానే ఇతనికి భయం వేసింది. అంతేకాదు, నేరుగా డైరెక్టర్ యొక్క కారు దగ్గరికి వచ్చి దయ్యంలాగా చూశాడు. ఒక సిలిండర్ తీసి అద్దాలను పగలగొట్టి ఇతనిపై అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి తెలిసింది ఏంటంటే ఇది అతని యొక్క కళ అని. అదంతా గుర్తుకు చేసుకుని చాలా భయపడుతూ ఈ విషయం జోకు చెప్పాడు. సార్, ఇదంతా కలే కదా, వదిలేయండి సార్ అని అతడు అంటున్నాడు. కానీ కిమ్ కు ఇతడు ఇంతెందుకు భయపడుతున్నాడు అనేది ఒక డౌట్ కలుగుతుంది. సీన్ కట్ చేసి ఒక రోజు ముందు రాత్రి చూపించారు. కిమ్ వెళ్లి తన ఫ్యామిలీని చంపాడు కదా, ఆ రోజు రాత్రి చూపించారు. ఆ రోజు రాత్రి లిఫ్ట్ దగ్గర కిమ్ యొక్క టీమ్ లోని నలుగురు నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏదేమైనా కూడా మన డైరెక్టర్ అందరి ముందు కిమ్ ను ఇలా అవమానపరిచి ఉండకూడదు అనుకుంటున్నారు. అప్పుడు డైరెక్టర్ కు చెంచాగిరి చేస్తుంటాడే ఆ జో ఏమంటున్నాడంటే, అలా మనం ఏమీ చెప్పలేము, డైరెక్టర్ అమ్మాయిలను తిట్టాడు కదా అంటున్నాడు. అప్పుడు హాన్ ఏమంటుందంటే, నువ్వు చూసావా ఆ డైరెక్టర్ నన్ను ఎంత ఘోరంగా తిడతాడో తెలుసా అంది. ఇప్పుడే మనకు ఒక విషయం అర్థమవుతోంది. కిమ్ ఇంటికి వెళ్లి ఆ ఘోరం చేయడానికి ముందు ఆఫీస్ లో ఏదో జరిగిందని తెలుస్తోంది. అతన్ని బాగా టీచ్ చేశారు. అతని కుటుంబం గురించి, ముఖ్యంగా అతని కొడుకు కాలు సరిగా లేదు కదా, దాని గురించి కూడా హేళనగా మాట్లాడినట్లున్నారు. లిఫ్ట్ దగ్గర ఈ నలుగురు మాట్లాడుకుంటున్న క్రమంలో హీరోయిన్ వచ్చింది. వీళ్ళు మాట్లాడుకున్నది విన్న హీరోయిన్, మనం ఒకటి చేద్దామా, మనతో పాటు కిమ్ ను లంచ్ కు తీసుకెళ్దామా, అప్పుడు అతని మనసు కొంచెం కుదుట పడుతుంది అని అంది. ఓహో అలాగా, అయితే నువ్వు వెళ్లి అతన్ని తీసుకురా, మేం వెళ్లి కాల్ చేస్తాం ఏ లొకేషన్ అని అన్నారు. వాళ్ళ మాటలు నమ్మి ఈమె కిమ్ ను లంచ్ కు పిలుద్దామని వెళ్ళింది. కానీ కిమ్ మాత్రం ఒకలాగా డెస్క్ లో కూర్చున్నాడు. అతడు డ్రాలో ఏదో ఒకటి ఫ్రీజ్ అయి చూస్తూ ఉన్నాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి రండి లంచ్ కు వెళ్దామని పిలిచింది. అప్పుడు టక్కున ముఖంలో నవ్వు తెచ్చుకుని, లేదమ్మా, ఉదయం తిన్నదే ఇంకా అరగలేదు, మీరు వెళ్లి తినండి అన్నాడు. ఏంటి
సార్ మీ ముఖమే ఒకలాగా ఉంది, ఏదైనా సమస్య అంది. అలాంటిదేం లేదే, నువ్వు వెళ్ళు తిను అన్నాడు. సరే ఇతరు రాలేదు కదా, ఫ్రెండ్స్ తో పాటు వెళ్లి తిందామని ఈమె వేగంగా వస్తోంది. లొకేషన్ ఎక్కడ తెలుసుకోవడానికి కాల్ చేసింది. అప్పుడు వాళ్ళు కాల్ కట్ చేశారు. అంతే, ఈ సంఘటనతో ఈమె ముఖం వాడిపోయింది. ప్లాన్ ప్రకారం ఈ నలుగురు ఈమెను అవాయిడ్ చేస్తున్నారని తెలుసుకుంది. సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో ఇదంతా హీరోయిన్ గుర్తు చేసుకుంది. మీటింగ్ రూమ్ లోనే పడుకుని ఉంది. అక్కడికి యామి వచ్చింది. ఇక్కడ పట్టపగలు నిద్రపోతున్నావేంటే, అక్కడ డైరెక్టర్ రూమ్ లోకి ఎవరో వచ్చారు గెస్ట్. డైరెక్టర్ కాఫీ తీసుకురమ్మని చెప్పాడు, తీసుకుని త్వరగా వెళ్ళు అని అంది. ఆ మాట వినగానే హీరోయిన్ వేగంగా వెళ్తోంది. కానీ ఈ రూమ్ నుంచేని చివరగా యామి వెళ్లేటప్పుడు టక్కుమని సౌండ్ వచ్చింది. ఏంట్రా అని ఆమె తిరిగి చూస్తే సీలింగ్ లో టాప్ లైట్ గా ఓపెన్ అయి ఉంది. కానీ పెద్దగా పట్టించుకోకుండా ఆమె వెళ్లిపోయింది. ఇంకోవైపు హీరోయిన్ కాఫీ పెడుతుంటే వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది. చాలా సంతోషంగా వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, అమ్మ త్వరలోనే నాకు పర్మనెంట్ అవుతుంది, నా ఉద్యోగం పర్మనెంట్ అయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తోంది. ఇక కాఫీ తీసుకుని లోపలికి వెళ్తోంది. అప్పుడు డైరెక్టర్ డామిష్ అనే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరో ఇప్పుడు హీరోయిన్ కు తెలియట్లేదు. కొంచెం సేపు అయ్యాక ఆమెను డెస్క్ కు తీసుకువచ్చి ఈమెనే కొత్తగా చేరిన ఇంటర్న్ అని డైరెక్టర్ పరిచయం చేశాడు. అంతే, ఆ మాట వినగానే హీరోయిన్ చాలా ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఇంటర్న్షిప్ లో ఉంది. కానీ కొత్తగా ఇంకో ఇంటర్న్ ఎందుకు తీసుకొచ్చారు అని హీరోయిన్ భయపడుతోంది. డామిష్ అనే అమ్మాయి గురించి ఈ డైరెక్టర్ గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈమె సాధారణమైన వ్యక్తి కాదు, బోస్టన్ యూనివర్సిటీలో చదివింది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి అని చాలా గొప్పగా చెప్తున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ తన డెస్క్ కు వచ్చి కూర్చుంది. ఇక హీరోయిన్ చెవిలో పడేటట్లు కొలీగ్స్ ఏమనుకుంటున్నారంటే, చూడండి ఆమె బాగా చదివింది, పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చింది, మన టీం కు మంచి ఇంటర్న్ దొరికింది కదా అనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే చాలా బాధతో హీరోయిన్ ఒక కాఫీ షాప్ లో కూర్చుని ఉంది. ఆఫీస్ లో తనను కార్నర్ చేస్తున్నాడనే విషయం ఆమెకు బాగానే అర్థమైంది. ఈ డ్యూటీ గాని లేకపోతే ఆమె జీవితం అధ్వానంగా తయారవుతుంది. అందువల్ల అదే ఆలోచనతో లేచి అక్కడి నుంచి వెళ్తోంది. అప్పుడు అనుకోకుండా ఒక అతన్ని ఢీ కొట్టింది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న ఒక వస్తువు కింద పడింది. అది ఏంట్రా అని చూస్తే ఆఫీసులో ఉన్న కత్తిని పేపర్ చుట్టి ఆమె తీసుకొచ్చింది. దాన్ని తీసి బ్యాగ్ లో వేసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతోంది. సీన్ కట్ చేసి ఆఫీసులో చూపించారు. అందరూ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. కానీ డైరెక్టర్ కు చెంచాగిరి చేస్తుంటాడే జాయ్, అతడు మాత్రం ఇంకా వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ పనిచ్చాడు కదా, కిమ్ యొక్క పని కూడా నువ్వే చేయాలని. అందువల్ల లేట్ నైట్ ఎవరూ లేని ఆఫీసులో అతడు వర్క్ చేస్తున్నాడు. అప్పుడు పేపర్ తీయడానికి డెస్క్ కు వచ్చాడు. చూస్తే కిమ్ యొక్క డెస్క్ లో ఉండాల్సిన క్లాక్ ఇతని డెస్క్ లో ఉంది. అది చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే కొంచెం సేపటి క్రితమే ఇక్కడ కూర్చుని ఉన్నాడు, అప్పుడు క్లాక్ లేదు. ఇదేవర్రా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు అని అతనికి డౌట్ వచ్చింది. ఆ తర్వాత క్లాక్ ను తీసుకెళ్లి కిమ్ యొక్క డెస్క్ పై విసిరేశాడు. ఇతని పార్ట్నర్ ఇతడు ఫోన్ మాట్లాడుతూ డ్యూటీ చేస్తున్నాడు. సీన్ కట్ చేసి స్టేషన్ లో ఉన్న హీరోని చూపించారు. కిమ్ కోసం ఎంతో వెతికాడు, కానీ అతడు ఎక్కడా కనిపించలేదు. ఈ హత్యలు చేసి వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు అని అతడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ ఆఫీస్ లో ఉన్న అసిస్టెంట్ ఒక విషయం గమనించాడు. సార్ త్వరగా రండి అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నాడు. కరెక్ట్ గా ఈ కిమ్ 9:20కి ఇంటికి వెళ్లి తన ఇంట్లో వాళ్ళందరినీ చంపేశాడు. కానీ ఆ తర్వాత 10:05 నిమిషాలకు అతడు ఆఫీస్ కు వెళ్ళాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నే వీళ్ళు చూస్తున్నారు. కుటుంబాన్ని చంపిన వీడు ఆఫీస్ కి ఎందుకు వచ్చాడు అని అనుకుంటున్నారు. ఇంతకీ వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అన్ని ఎగ్జిట్ పాయింట్లను గమనించారు. 10:05కు ఆఫీస్ లోకి వచ్చిన కిమ్ ఆ తర్వాత బయటకు వెళ్ళనే లేదు. అలాగైతే అతడు ఆఫీస్ లోనే ఉన్నాడని వీళ్ళు గుర్తించారు. సీన్ కట్ చేసి ఆఫీస్ లో ఒంటరిగా పనిచేస్తున్న జాయ్ ని చూపించారు. తన పాటను తాను ఏదో టైప్ చేస్తున్నాడు. అప్పుడు పక్క సీట్ లో ఎవరో టైప్ చేస్తున్నట్లు అతనికి అనిపించింది. ఎవర్రా అని తొంగి చూస్తే ఎవరూ కనిపించలేదు. మళ్ళీ అతడు సీట్ లో కూర్చుని టైప్ చేస్తుంటే ఇంకో వైపు టైప్ చేస్తున్న సౌండ్ వినిపించింది. మళ్ళీ ఎవర్రా అని తొంగి చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అతడు కన్ఫ్యూజ్ అవుతున్న క్రమంలో సడన్ గా కిమ్ యొక్క డెస్క్ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అయింది. అది తీయడం కోసం జాయ్ వెళ్ళాడు. అప్పుడు ఆ ఫ్లోర్ లో ఉన్న లైట్స్ ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతున్నాయి. నేను ఇక్కడ ఒక్కడిని పని చేస్తున్నాను, లైట్స్ ఆఫ్ చేయొద్దు అని అరిచాడు. సీన్ కట్ చేసి ఆఫీస్ కు వేగంగా వస్తున్న పోలీస్ ఆఫీసర్ ను చూపించారు. మళ్ళీ జోను చూపించారు. లైట్స్ అన్ని ఆన్ చేసి వర్క్ చేద్దామని డెస్క్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ క్లాక్ ఇతని డెస్క్ దగ్గర ఉంది. అది చూసి ఇతడు టెన్షన్ అయిపోయాడు. ఎవర్రా నాతో పరాచకాలు ఆడుతున్నారు అని అరిచాడు. అప్పుడు అక్కడ కిమ్ వచ్చి నిలబడ్డాడు. వర్షంలో తడిచిపోయి ఉన్న అతడు చాలా కోపంగా జాయ్ వైపు చూస్తున్నాడు. కిమ్ అలా చూస్తుంటే ఇతడి
అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. హే కిమ్, ఈ టైంలో నువ్వు ఆఫీసులో ఏం చేస్తున్నావు అన్నాడు. రే నువ్వెందుకు వచ్చావో నేను కూడా అందుకే వచ్చా అన్నాడు. తన పార్ట్నర్ తను కూర్చుని వర్క్ చేస్తున్నాడు. అప్పుడు జాయ్ భయపడిపోయి ఏం చేస్తున్నాడంటే పోలీస్ ఆఫీసర్ కు మెసేజ్ టైప్ చేస్తున్నాడు. అప్పుడు పక్కగా వచ్చి అతడు కూడా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అప్పుడు భయపడిపోయిన జోయ్ ఆఫీస్ లో పేపర్స్ కట్ చేయడానికి కత్తి ఉంటుంది, దాన్ని తీసి కిమ్ వైపు చూపిస్తున్నాడు. రేయ్ దగ్గరకు వచ్చావో చంపేస్తా అనుకుంటూనే డెస్క్ పై నుంచి దూకి పారిపోతున్నాడు. ఈ సైకో నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ దగ్గరకు వచ్చాడు. అక్కడ చూస్తే మెయిన్ డోర్ ను సంకెళ్లతో లాక్ చేసి ఉంది. ఇక ఎక్కడికి పరిగెత్తలేక వెనక్కి తిరిగి చూశాడు. వెనకగా కిమ్ వస్తున్నాడు. ఇక్కడ సీన్ కట్ చేశారు. హీరో ఆఫీస్ కు వచ్చాడు. ఎంట్రన్స్ లో సెక్యూరిటీ బాగా నిద్రపోయాడు. హలో తలుపు తెరవయ్యా అని చెప్పి హీరో లోపలికి వస్తున్నాడు. ఫ్లోర్ కు వచ్చి చూస్తే ఆల్రెడీ తలుపులు ఓపెన్ అయి ఉన్నాయి. చాలా వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్లు అతనికి అనిపించింది. అప్పుడు గన్ చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. ఒక డెస్క్ వెనుక ఏదో కదలిక కనిపించింది. అతడు గన్ తీసుకుని సడన్ గా వెళ్లి అక్కడ నిలబడ్డాడు. వామ్మో అని హీరోయిన్ అరిచింది. ఏంట్రా అని చూస్తే అక్కడ ఉన్నది హీరోయినే. ఏమ్మా 9 గంటలకే అంతా వెళ్ళిపోయారు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని సెక్యూరిటీ అడిగాడు. అవును సార్ నేను కూడా వెళ్ళిపోయాను. రెస్టారెంట్ కు వెళ్ళిన తర్వాత ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక ఫైల్ తీసుకెళ్లడానికి వచ్చాను. ఆ తర్వాత చూస్తే బయట వర్షం పడుతోంది, అందువల్లే ఇక్కడే కూర్చుని పని చేస్తున్నా అని చెప్పింది. అప్పుడు హీరో సరే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, కిందికి వెళ్ళండి అని అన్నాడు. అతడు వెళ్ళేటప్పుడు ఆ ఫ్లోర్ మొత్తం గమనిస్తున్నాడు. అప్పుడు మీటింగ్ హాల్ లో సీలింగ్ జస్ట్ ఓపెన్ అయి ఉంటుంది కదా, అది గమనించాడు. కట్ చేస్తే కార్ లో హీరోయిన్ ను ఆమె ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఏమా నీ ఆఫీస్ ఎక్కడో ఉంది, నీ ఇల్లు ఎక్కడో ఉంది, ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తున్నావా అని అడిగాడు. అవును సార్ ఆఫీస్ పక్కనే ఇల్లు తీసుకుందామంటే రెంట్ ఎక్కువ, అంత రెంట్ ఇచ్చుకోలేను, అందువల్లే దూరంగా ఉంటున్నా సార్ అని చెప్పింది. హీరోయిన్ చాలా పేదరికంలో ఉందన్న విషయం హీరోకు తెలిసింది. హీరోయిన్ ఉండే చోట ఆమెను డ్రాప్ చేశాడు. కానీ దిగే ముందు హీరోయిన్ ఏం చెప్తోందంటే సార్ కిమ్ చాలా మంచివారు, మా సీనియర్స్ అందరితో పోల్చి చూస్తే అతడు ఒక్కడే నన్ను మనిషిలాగా చూశాడు సార్ అని అంది. సరే సరే రేపు మాట్లాడుకుందాంలే అని అతడు వెళ్ళిపోయాడు. మళ్ళీ అతడు నేరుగా ఆఫీస్ కే వచ్చాడు. ఒకవైపు సెక్యూరిటీ నిద్రపోతుంటే ఇంకో వైపు అసిస్టెంట్ కూడా పడుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించరా అంటే నువ్వు పడుకున్నావా అని అసిస్టెంట్ ను తిట్టాడు. ఇక ఆఫీస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తున్నారు. కిమ్ము లోపలనే ఉన్నాడన్న అనుమానంతో పరిశీలిస్తుంటారు. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. ఈ డైరెక్టర్ చాలా కోపంగా ఆఫీస్ కు వచ్చాడు. ముఖ్యమైన బోర్డు మీటింగ్ ఉంది, రావాల్సిన వారంతా వచ్చారు. కానీ రిపోర్ట్ ఇవ్వాల్సిన జాయ్ కనిపించట్లేదు. అందువల్ల జాయ్ డెస్క్ దగ్గరకు వచ్చి నిలబడి వీడి ఎక్కడికి వెళ్లి చచ్చాడు అని అరుస్తుంటాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ కు వెళ్లి డైరెక్టర్ పాల్గొన్నాడు. వాళ్ళతో ఏదేదో మాట్లాడుతూ సర్ది చెప్తున్నాడు. కానీ సడన్ గా పైనున్న సీలింగ్ నుంచేని రక్తపు చుక్కలు పడుతున్నాయి. జాయ్ యొక్క డెడ్ బాడీ కిందకు వేలాడింది. ఈ సీన్ చూసి అంతా భయపడిపోయారు. వెంటనే హీరో లోపలికి వచ్చాడు. డెడ్ బాడీని చెక్ చేశాడు. ఆ తర్వాత జాయ్ యొక్క డెస్క్ కు వెళ్లి చెక్ చేశాడు. ఒక రిపోర్ట్ పేపర్ లో జాయ్ ఏదో రాసి పెట్టాడు. అందులో ఏం రాసి పెట్టాడంటే ఈ బతుకు బతికే కంటే కూడా చచ్చిపోవడం మేలని రాశాడు. ఆ తర్వాత అతని అంత్యక్రియలు జరిగాయి. ఆ కార్యక్రమానికి సీనియర్ అయిన హాన్ డైరెక్టర్ వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ వాళ్ళనే గమనించాడు. ఆ తర్వాత అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాడు. అతడు ఏం చెప్తున్నాడంటే సార్ ఈ జాయ్ యొక్క ఫోన్ ను మొత్తం పరిశీలించాను. చివరగా అతడు గర్ల్ ఫ్రెండ్ కే కాల్ చేశాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఇతడు చాలా వర్క్ ప్రెషర్ లో ఉన్నట్లు ఉన్నాడు అని చెప్పింది. ఈ ఆఫీస్ లో ఏదో జరుగుతోంది సార్ అని అంటుంటే అప్పుడు అటువైపు వచ్చిన డైరెక్టర్ ఏం పోలీసులయ్యా మీరు, ఇదంతా చేస్తున్నది కిమ్మే, మొదట వాణ్ణి పట్టుకోండి అని మత్తులో ఏదేదో వాగుతున్నాడు. అప్పుడు సీనియర్ హాన్ ఉంటుంది. ఆమె బయటకు వచ్చి దమ్ము కొడుతోంది. ఆమె దగ్గరకు వచ్చిన హీరో నువ్వేమనుకుంటున్నావు, మీ డైరెక్టర్ అనుకుంటున్నట్లు ఈ హత్యలు కిమ్మే చేశాడని అనుకుంటున్నావా అన్నాడు. అవును సార్ కిమ్మే చేసి ఉంటాడు అని ఆమె అక్కడ ఉండకుండా పారిపోతోంది. అప్పుడు హీరో టెన్షన్ అయిపోయి ఆమె చేయి పట్టుకున్నాడు. ఏంటమ్మా ఆ రోజు అడిగినప్పుడు అతడు ఒక సాధారణమైన వ్యక్తి, పిరికివాడు అని నువ్వే చెప్పావు, కానీ ఇప్పుడేమో వాడే హత్యలు చేసి ఉంటాడు అని అంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఇలా మార్చి మార్చి చెబుతున్నావేంటి అని నిలదీశాడు. అప్పుడు ఆమె ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. నిన్న రాత్రి ఈమె ఆఫీస్ లో వర్క్ చేసింది. చాలా లేట్ ఏం కాదు, కొంచెం లేట్ గా వర్క్ చేసింది. కిమ్ యొక్క సిస్టమ్ లోనే ఏదో డాక్యుమెంట్స్ తీస్తోంది. అప్పుడు ఆమెకు ఎవరో తన పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగింది. అప్పుడు వెంటనే డెస్క్ కింద వంగి చూసింది. అప్పుడు కిమ్
అక్కడ పడుకుని ఈమెనే చూస్తున్నాడు. భయపడిపోయి లేచింది. ఆ తర్వాత మళ్ళీ వంగి చూస్తోంది. కానీ క్షణంలోనే అతడు కనిపించకుండా పోయాడు. అప్పుడు ఆమె కిమ్ ఆఫీస్ లోనే ఉన్నట్లు అనిపిస్తోంది సార్ అందే. ఇదెందుకు ఇంతకు ముందు చెప్పలేదు అన్నాడు. సార్ లేట్ నైట్ అతన్ని చూశాను, కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలను సార్ అందే. సీన్ కట్ చేసి ఇంకోవైపు ఆఫీస్ లో ఒంటరిగా పనిచేస్తున్న హీరోయిన్ ను చూపించారు. ఆమె పనిచేస్తుంటే వెనక వైపు నుంచి సౌండ్ వచ్చింది. అప్పుడు ఆమె తిరిగి చూస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపించలేదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ను చూపించారు. హీరోను తన సీనియర్ పిలిచి మస్తుగా తిడుతున్నాడు. ఏయ్యా, ఆ ఆఫీస్ లోని వాళ్ళంతా నీపై కంప్లైంట్ చేస్తున్నారు. నువ్వు అక్కడ అంతా పనిచేస్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావట, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి, సార్ అక్కడ పని చేయడం ముఖ్యమా లేక ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ ముఖ్యమా? వాళ్ళే ఏదో మెంటల్ లాగా ప్రవర్తిస్తున్నారంటే మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఎలాగైనా చేసి ఈ కేసును క్లోజ్ చేస్తా అంటున్నాడు. సీన్ కట్ చేసి ఒంటరిగా ఉన్న హీరోయిన్ ను చూపించారు. ఏ శబ్దం వినిపించినా కూడా ఆమె తన పాటను తను పని చేసుకుంటోంది. అప్పుడు ఆఫీస్ చాట్ బాక్స్ లోంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కిమ్ నుంచే వచ్చింది. ఏం మాలి, ఎలా ఉన్నావు, డ్యూటీ ఎలా సాగుతోంది అని మెసేజ్ ఉంది. అది చూడగానే ఈమె షాక్ అయిపోయింది. ఏంట్రా ఇతని నుంచి మెసేజ్ వచ్చిందని అతని సీటు వైపు చూసింది. కానీ డెస్క్ లో కిమ్ లేడు. కానీ అతని లాగిన్ నుంచే ఈమెకు మెసేజ్ వచ్చింది. ఏంట్రా ఇది అని భయపడిపోతూ చూస్తుంటే ఇంకో మెసేజ్ వచ్చింది. నేను ఇచ్చిన వస్తువును నీ దగ్గరే పెట్టుకున్నావా అని మెసేజ్ వచ్చింది. అది చూసి భయపడిపోతున్న హీరోయిన్ కు ఆ ఫ్లోర్ లోకి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. ఎవర్రా అని భయపడుతోంది. చివరగా చూస్తే వచ్చింది కంపెనీ యొక్క హెచ్ఆర్. ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావంటే, సార్ కొంచెం పని ఉంది అందుకే చేస్తున్నా అంది. సరే ఏ పని ఉన్నా కూడా రేపొచ్చి చూడు అని అతడు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన కాసేపటికే ఆమె మొబైల్ కు కాల్ వచ్చింది. అయ్యయ్యో, మాట్లాడేది కిమ్మేనా అనుకుంటుంటే అప్పుడు మాట్లాడేది వాళ్ళ అమ్మ. ఈమె వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంటే ఇదే టైంలో హీరో ఆఫీస్ లోకి వస్తున్నాడు. ఆఫీస్ యొక్క మెయింటెనెన్స్ రూము అది ఇది అని అన్ని రూమ్లను చెక్ చేస్తున్నాడు. కిమ్ ఇంకా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళలేదన్న అనుమానంతో అన్ని రూమ్లను చెక్ చేస్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ హెచ్ఆర్ చెప్పిన తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే పనిచేస్తోంది. కాసేపు పడుకుంది. సడన్ గా ఎవరో వచ్చి లేపారు. ఎవర్రా అని చూస్తే ముఖమంతా రక్తంతో తడిసిపోయి ఉన్న కిమ్ నిలబడి ఉన్నాడు. ఏంట్రా ఇతడు ఇలా ఉన్నాడని కళ్ళు తుడుచుకుని చూస్తే అది కిమ్మే కాదు, డామిష్ అనే కొత్త ఇంటర్న్ ఉందే ఆమె వచ్చింది. ఆమె నైట్ షిఫ్ట్ వచ్చినట్లుంది. హీరోయిన్ చూడగానే, ఏ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, మరిద్దరం కలిసి పని చేద్దామా అంది. అప్పుడు హీరోయిన్ లేచి నాకు టైం అయిందని వెళ్ళిపోతోంది. హీరో కిందంతా వెతికి చూశాడు, కానీ కిమ్ ఉన్నట్లు జాడ కనిపించలేదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ తన డెస్క్ తొందరగానే వచ్చింది. అక్కడ చూస్తే రాత్రి డామిష్ వర్క్ చేసిన ఫైల్స్ ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తోంది. నిజంగానే ఆమె చాలా బాగా పనిచేసి అక్కడ పెట్టింది. ఆమెతో పోటీ పడి హీరోయిన్ వర్క్ చేయలేకపోతోంది. అదంతా చూసి ఆమె బాధపడుతోంది. అదే టైంలో మిగతా ఎంప్లాయీస్ వస్తున్నారు. అప్పుడు వాళ్ళంతా కూడా హీరోయిన్ చెవిలో పడేటట్లు కొత్తగా వచ్చిన అమ్మాయే బాగా వర్క్ చేస్తోంది, ఆమెనే పర్మనెంట్ చేస్తారేమో అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఇక డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు నేరుగా హెచ్ఆర్ రూమ్ లోకి వెళ్ళింది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడిగితే, ఎప్పుడు సార్ నన్ను పర్మనెంట్ చేస్తారు అని అడిగింది. ఏమ్మా నీ మేనేజర్ నుంచి అప్రూవల్ వస్తే నిన్ను పర్మనెంట్ చేస్తామని అతడు చెప్పాడు. చూడండి సార్, కొత్తగా ఒక ఇంటర్న్ వచ్చింది, ఆమెను మీరు పర్మనెంట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా సార్. అలా అంటుంటే, ఏమ్మా ఆమె కొత్తగా వచ్చింది, నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళుగా కంపెనీ కోసం కష్టపడుతున్నావో మాకు తెలుసు. సరే ఏది ఏమైనా కూడా మీ మేనేజర్ నుంచి అప్రూవల్ రావాలి, అప్పుడే నిన్ను పర్మనెంట్ చేయగలం అని అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత ఆమె కొంచెం నవ్వుకుంటూ బయటకు వచ్చింది. ఆమె నవ్వుకుంటూ సీటు దగ్గరకు వచ్చి చూస్తే అప్పుడు సీనియర్ హాన్ ను చూడగానే ఆమె నవ్వంతా ఎగిరిపోయింది. వెంటనే ఆమె బాగా తిడుతోంది. ఎప్పుడు ఊహల్లో తేలియాడుతూ తిరుగుతూనే ఉంటావా, డెస్క్ లో ఉండవా అంది. సాధారణంగా ఎవరైనా ఇంటర్న్ వస్తే 3 నెలల్లోనే పర్మనెంట్ అవుతారు, కానీ నువ్వు వచ్చి 6 నెలలు అయింది, ఇంకా నీకు పర్మనెంట్ కాలేదు. నువ్వు ఉన్నప్పుడే ఇంకో ఇంటర్న్ వచ్చిందంటే ఏంటర్థం, నిన్ను తీసివేయబోతున్నారని అర్థం అని తిట్టింది. ఇక హీరోయిన్ ఏడ్చుకుంటూ రెస్ట్ రూమ్ కు వెళ్లి బాధపడుతోంది. ఆమె రెస్ట్ రూమ్ లో ఏడుస్తుంటే పక్కనే కూర్చుంటుంది యామి. ఆమె రెస్ట్ రూమ్ కు వచ్చింది. ఏమ్మా లోపల కూర్చుని ఏడుస్తున్నావా, చివరకు నిన్ను ఎక్కడికి తీసుకొచ్చారో చూడు. ఈ కంపెనీలో కోసం మనం హార్డ్ వర్క్ చేయకూడదు, అప్పుడప్పుడు కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఒక కంపెనీ కోసం పడి పని చేసామనుకో చివరికి లభించేది ఇదే. నువ్వు అప్పుడప్పుడు కిమ్ లాగే నడుచుకుంటున్నావు, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు అంది. ఆ మాట వినగానే ఏంటి కిమ్ లాగా
ఇలాగా ప్రవర్తిస్తున్నానా, ఎందుకలా జరుగుతోంది అని అనుకుంటుంటే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. కిమ్ తన సీట్ లో సైకో లాగా కత్తిని పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అప్పుడే హీరోయిన్ అతని చేతిలో మొదటిసారిగా కత్తిని చూసింది. సార్ ఏంటి సార్ ఇలా కూర్చున్నారు అని అడిగినప్పుడు మన ఆఫీస్ తోటి ఒకతడు టైఅప్ పెట్టుకుని ఉన్నాడమ్మా, అతడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతడు చనిపోవడానికి ముందు నాకు చాలా సార్లు కాల్ చేశాడు, కానీ నేను ఫోన్ తీయలేదు. కానీ అతడు చనిపోయే ముందు నాకు ఒక పార్సల్ పంపించాడు. ఆ పార్సల్ లోనే ఈ కత్తి ఉండింది. ఈ కత్తిని పట్టుకున్నప్పుడు నాలో ఉండే స్ట్రెస్ అంతా పోతుందమ్మా, చాలా బాగుంది, కావాలంటే నువ్వు ట్రై చేస్తావా అన్నాడు. అప్పుడు ఆ కత్తిని చూడగానే ఈమె చాలా భయపడింది. అయ్యో నేను పట్టుకోను అని దాన్ని తోసేసింది. సీన్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. ఒక సేల్స్ రిపోర్ట్ తీసుకెళ్లి డైరెక్టర్ కు చూపించింది హాన్. కానీ దాన్ని చూసిన తర్వాత డైరెక్టర్ విసిరేశాడు. ఏంటమ్మా దీన్ని తీసుకొచ్చి ఇలా ఇచ్చావు, ఇది గాని నేను పై వాళ్ళకు చూపించాననుకో వాడు నా గొంతు పిసుకుతాడు, ఇలాంటి హీనమైన రిపోర్ట్ ను నేనెప్పుడు చూడలేదు అని అన్నాడు. అప్పుడు హాన్ కు చాలా కోపం వచ్చింది. అతనిపై ఆమె కూడా అరుస్తోంది. ఆపండి, మేమెంత కష్టపడి పనిచేసినా కూడా మీరు ఇలాగే అరుస్తారు కదా, ఇలాగే కిమ్ పై కూడా అరిచారు కదా, అతడు ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాడు, కానీ అతనిపై మీరు అరిచి అరిచి డ్యూటీ కూడా తీసేశారు. అప్పుడు అతడు స్ట్రెస్ అయి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసు కదా. ఈ విషయం పోలీసులకు చెప్పొచ్చు కదా, కానీ ఎలా చెప్తారు? ఈ విషయం చెప్తే మీ కంపెనీ యొక్క పరువు పోతుంది, మీ డ్యూటీ కూడా పోయే ఛాన్స్ ఉంది, అందువల్లే దాచిపెట్టారు. ఇక చాలయ్యా, ఇకపై నేను కూడా అలా అవ్వదలుచుకోలేదు, ఈ కంపెనీ వద్దు, ఈ డ్యూటీ వద్దు అని ఆమె వెళ్ళిపోయింది. అప్పుడే ఆమె ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది కిమ్ ను డ్యూటీ నుంచి తీసేశారని. అప్పుడు వేగంగా ఆమె దగ్గరకు వచ్చి అయితే కిమ్ ను డ్యూటీలోంచి తీసేశారా, నిజమా అని అడుగుతుంటే అవును అతన్ని డ్యూటీలోంచి తీసేశారు అని చెప్పింది. ఈ విషయం నాకు ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు అని హీరోయిన్ వైపు చేయి చూపించింది. ఈ విషయం చెప్పి హాన్ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మిగతా వాళ్ళంతా పెద్దగా పట్టించుకోలేదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయారు. ఇప్పుడు యామి లియాన్ మాట్లాడుకునేది చూపించారు. లియాన్ తో యామి ఏమంటుందంటే నన్ను కూడా డైరెక్టర్ అడిగాడు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేద్దామని, ఇంతకీ నేను ఎవరిని సెలెక్ట్ చేశానో తెలుసా చెప్పు అని అంది. కొత్తగా వచ్చిన డామిష్ పేరే చెప్పావు కదా అని అన్నాడు. అవును నేను డామిష్ నే అని చెప్పా అని ఆమె అంది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఈ ఇద్దరు ఇంటర్వ్యూలో ఎవరిని పర్మనెంట్ చేద్దామని అడిగినట్లున్నారు. వీళ్ళు మాత్రం కొత్తగా వచ్చిన అమ్మాయిని చేద్దామన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా ఉంది, బాగా చదివింది, టాలెంటెడ్ గా ఉంది, అందువల్లే వీళ్ళు సెలెక్ట్ చేశారు. దీని గురించి వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకో వైపు హీరోయిన్ విన్నది. ఇక ఈమె గుండె పగిలిపోయింది. తనను సెలెక్ట్ చేస్తారేమోనని కొంచెం ఆశ ఉండేది, ఆ ఆశ కూడా ఇప్పుడు పోయింది. అయినా కూడా బాధపడుతూనే తన వర్క్ చేస్తోంది. అదే టైంలో అటువైపు డామిషన్ వచ్చింది. ఏంటండి ఒంటరిగా పనిచేస్తున్నారు, రండి బయటకు వెళ్లి కాఫీ గీఫీ తాగుదామని అంది. అప్పుడు హీరోయిన్ ఆమెను ఒక్క చూపు చూస్తుంది. చాలా కోపంగా చూసి లేదండి నాకు పని ఉంది అంది. సీన్ కట్ చేసి పోలీస్ ఆఫీసర్ ను చూపించారు. అతడు ఇంకా కిమ్ కోసం గాలిస్తూనే ఉన్నాడు. తన అసిస్టెంట్ కు కాల్ చేసి హీరోయిన్ గురించి అడిగాడు. ఇంకా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు కదా అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ లేదు సార్ ఆమె ఇప్పుడే వెళ్ళేలా లేదు అన్నాడు. కిమ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే అది హీరోయిన్ వల్లే అవుతుంది. ఆమెకు ఏదో ఒక విషయం తెలిసినట్లు ఉందన్నది ఇతని అనుమానం. అందువల్ల హీరోయిన్ ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది చూడమని తన అసిస్టెంట్ కు చెప్పాడు. ఇదే టైంలో హీరోయిన్ ఏం చేసిందంటే ఎవరూ లేని సమయంలో డైరెక్టర్ రూమ్ కు వెళ్ళింది. అక్కడ ఉన్న ఫైల్స్ ను ఓపెన్ చేసి చూసింది. డామిష్ ని సెలెక్ట్ చేశారని తెలుసుకుంది. ఆ ఫైల్ ను చూడగానే ఆమె గుండె పగిలిపోయింది. ఇక తన డెస్క్ లోకి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంది. ఏడుస్తూనే డ్రాను ఓపెన్ చేసింది. అందులో చూస్తే కిమ్ చూపించిన కత్తి ఉంది. ఆ కత్తిని తన చేతుల్లోకి తీసుకుంది. కిమ్ ఏం చెప్పాడు, నాకు డిప్రెషన్ ఎక్కువైనప్పుడు లేక బాధ ఎక్కువైనప్పుడు ఈ కత్తిని పట్టుకుంటానని చెప్పాడు కదా, అచ్చం అలాగే ఇప్పుడు ఈమె కూడా కత్తిని పట్టుకుంది. ఇంకో వైపు డైరెక్టర్ ను చూపించారు. అతడు ఎప్పట్లాగే దమ్ము కొట్టడానికి పైకి వెళ్ళాడు. అక్కడ చూస్తే జోయ్ లేడు. ఒంటరిగానే అతడు దమ్ము కొడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది తాను లైటర్ తీసుకురాలేదని. ఏంట్రా లైటర్ తీసుకురాలేదు అని అనుకుంటున్నాడు. అప్పుడు కింద ఎవరో స్మోక్ చేస్తున్నట్లు అనిపించింది. ఆహా ఎవరో ఉన్నట్లున్నారు అని తొంగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ ఒక లైటర్ ఉంది. ఆ లైటర్ ఎవరిదిరా అని చూస్తే అది చనిపోయిన జాయ్ది. అది చూసి భయపడిపోయి మొదట అక్కడి నుంచి బయటకు రావాలనుకున్నాడు. అతడు బయటకు రావడానికి ట్రై చేశాడు, కానీ రావడానికి వీలు లేకుండా తలుపులు మూయబడ్డాయి. అప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి భయపడ్డాడు. అక్కడికక్కడే అతని కథ ముగిసిపోయింది. సీన్ కట్ చేస్తే డ్యూటీ వదిలి వెళ్తున్న హ్యాన్ ను చూపించారు. ఆమె ఉద్యోగం వద్దని చెప్పి ఇంటికి వెళ్తోంది. అప్పుడు డైరెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది.
వచ్చింది. ఇంతకీ డైరెక్టర్ చనిపోయాడు కదా, మరి మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఆ మెసేజ్ లో ఏముందో తెలుసా? ఏమ్మా అలా గొడవ పడి వెళ్ళిపోయావు, నిన్ను పెట్టి నేను ఎంత పెద్ద ప్లాన్ వేసుకున్నానో తెలుసా, నీ ప్రమోషన్ ను ఫాస్ట్ చేస్తాను, ఏదున్నా కూడా తర్వాత చూసుకుందాం, మొదట నువ్వు రామ్మా అని మెసేజ్ ఉంది. ప్రమోషన్ అనగానే హ్యాంగ్ మళ్ళీ ఆఫీస్ కు వెళ్ళింది. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. హీరోయిన్ ఇంకా ఆఫీస్ లో ఉందని తెలుసుకుని అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏమైనా ఆధారం దొరుకుతుందా అని వెతుకుతున్నాడు. ఇక ఏమీ దొరకట్లేదని అతడు వెళ్ళిపోతుంటే హీరోయిన్ పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి సార్ ఇటు రండి అని పిలిచింది. ఆ అమ్మాయి గురించి ఒకటి చెప్పాలి సార్, నిన్న ఆమెతో మాట్లాడదామని ఆమె రూమ్ కు వెళ్ళాను. ఆమె సైలెంట్ గా నిలబడిపోయి ఉంది. ఆమె చేతిలో వేరే కత్తి ఉంది. ఆ కత్తి పట్టుకుని దెయ్యంలాగా నిలబడి ఉంది సార్. ఆ విషయం మీకు చెప్పాలని అనిపించింది, అందుకే చెప్తున్నా అందే. పోలీసు స్టన్ అయి నిలబడిపోయాడు. ఇంకోవైపు ఆఫీస్ కు వస్తున్న హ్యాండ్ చూపించారు. నేరుగా రెస్ట్ రూమ్ కు వచ్చింది. రెడీ అయ్యి లోపలికి వెళ్దాం అనుకుంది. రెస్ట్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అప్పుడు డబడబా ఎవరో తలుపులు తట్టారు. అప్పుడు ఆమెకు భయం వేసింది, అరుస్తోంది. ఎవరది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంది. అప్పుడు ఫోన్ కింద పడింది. ఆ ఫోన్ తీయడం కోసం కిందకు వంగింది. అప్పుడు సడన్ గా ఒక చేయి వచ్చి ఫోన్ ను వేరే లాక్కుంది. ఎవరది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని భయపడిపోతూనే ఈమె అడిగింది. కొంచెం సేపు అయ్యాక తను ఉన్న రూమ్ నుంచి తలుపును లైట్ గా తెరిచి చూసింది. అక్కడ ఎవరూ లేరు. ఇక ఎవరూ లేరు, మొదట బయటకు వెళ్దామని తలుపులు తెరిచింది. అంతే, తలుపులు తెరవగానే కిమ్ లోపలకు వచ్చాడు. ఆమె బిగ్గరగా అరుస్తోంది. అక్కడ సీన్ కట్ చేసి ఇంకో వైపు చూపించారు. కంపెనీని మెయింటెనెన్స్ చేసే ఒక వ్యక్తి హీరో యొక్క అసిస్టెంట్ తో మాట్లాడుతున్నాడు. మెయింటెనెన్స్ రూమ్ లో భయంకరమైన స్మెల్ వస్తోందని ఇద్దరు చెక్ చేస్తున్నారు. ఇంకో వైపు రెస్ట్ రూమ్ ను చూపించారు. హాంగ్ అనే లేడీని కిమ్ దారుణంగా చంపేస్తున్నాడు. ఏదో వాసన వస్తోందని ఇంకో వైపు మెయింటెనెన్స్ రూమ్ లో అసిస్టెంట్ వెతుకుతున్నాడు కదా, అక్కడ ఏదో చూసి షాక్ అయిపోయాడు. ఏంట్రా అని చూస్తే మనకేమనిపిస్తుందంటే ఒకవేళ డైరెక్టర్ బాడీని కనిపెట్టాడేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన ఒక ట్విస్ట్ ఉంది. అతడు చూసింది ఎవరి డెడ్ బాడీ అంటే కిమ్ యొక్క డెడ్ బాడీ. అతడు చనిపోయే 2-3 రోజులు అయినట్లుంది. మరి ఇక్కడ కిమ్ చనిపోయి పడి ఉంటే అక్కడ హత్యలు చేసేది ఎవర్రా అనిపిస్తుంటుంది. ఇప్పుడే అసలైన ట్విస్ట్ రివీల్ చేశారు. రక్తంతో తడిసిపోయిన కత్తిని తీసుకొచ్చి కడిగేది వేరెవరో కాదు, ఈ సినిమా హీరోయినే. ఈమెనే సినిమా స్టార్టింగ్ నుంచి హత్యలు చేస్తున్నట్లుంది. సీన్ కట్ చేసి ఆఫీస్ కు వస్తున్న హీరోను చూపించారు. అప్పుడు అసిస్టెంట్ కాల్ చేసి కిమ్ చనిపోయిన విషయం చెప్పగానే అతడు స్టన్ అయిపోయి రోడ్డు మధ్యలోనే కారు ఆపాడు. ఏంటి, కిమ్మా చనిపోయాడా అని షాకింగ్ అవుతూ అడిగాడు. సీన్ కట్ చేస్తే యామి, లియాంగ్ ఇద్దరు ఆఫీస్ కు వస్తున్నారు. లోపలికొచ్చి చూస్తే ఎవరో ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎవర్రా అని చూస్తే హీరోయిన్ వర్క్ చేస్తోంది. అది కూడా కిమ్ డెస్క్ లో కూర్చుని పనిచేస్తోంది. ఆల్రెడీ టీం వర్క్ మొత్తం ఆమె చేసింది. అది చూసి షాక్ అయిన వాళ్ళంతా ఏయ్ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగారు. వాళ్ళు పొగరగా చూస్తే ఈమె కూడా చాలా పొగరుగా చూసింది. అప్పుడు ఆ అమ్మాయికి కోపం వచ్చింది. ఏంటే ఎవరిని అలా చూస్తున్నావని టపీమని కొట్టింది. నువ్వు ఒక సాధారణ ఇంటర్వ్యూ, ఇకపై ఆ ఉద్యోగం కూడా నీకు లేదు, నువ్వు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళవే అని తిట్టి వెళ్ళారు. అప్పుడు వెనకే వెళ్లిన హీరోయిన్ ఒక వస్తువు తీసి ఆమె తలపై గట్టిగా కొట్టింది. ఆమె కింద పడిపోయింది. తల నుంచి రక్తం కారుతోంది. ఇది చూసిన లియాన్ హే నువ్వేం చేసావు నీకనే తెలుస్తుందా అంటున్నాడు. అప్పుడు ఆమె కత్తి తీసింది. వాణ్ణి చూస్తూ వెకిలిగా నవ్వుతోంది. అతడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. ఇక హీరోయిన్ చేతిలో కత్తి పట్టుకుని కింద పడిపోయింది యామి అనే అమ్మాయి. ఆమెను తినేటట్లు చూసింది. ఇంకోవైపు లియాంగ్ హీరోయిన్ ను తప్పించుకోవడానికి చాలా దారుల్లో పరిగెత్తుతున్నాడు. అప్పుడు ఒక చోట ఏదో ఒకటి చూసి భయపడ్డాడు. అతను చూసింది ఏంటంటే డైరెక్టర్ గొంతు కోయబడి చచ్చిపడి ఉన్నాడు. అది చూడగానే ఇతడు అరిచాడు. ఇంకోవైపు యామి యొక్క కాలు పట్టుకుని లాక్కుంటూ వరండాకు తీసుకెళ్లింది హీరోయిన్. కొన ఊపిరితో ఉన్న యామి కళ్ళు తెరిచి చూస్తోంది. ఆమె కంటికి హీరోయిన్ కనిపించట్లేదు, కిమ్మే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో చనిపోయే స్థితిలో ఉన్న వారందరికీ కూడా హీరోయిన్ కనిపించట్లేదు, ఆమెకు బదులుగా కిమ్మే కనిపిస్తున్నాడు. ఇంకోవైపు హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఎంట్రన్స్ కు వచ్చి లోపలికి వెళ్దామని అనుకుంటే సడన్ గా పైనుంచి డెడ్ బాడీ ఒకటి కింద పడింది. అది వేరెవరిదో కాదు, యామిది. అది చూసి హీరో షాక్ అయ్యాడు. ఇప్పుడు లోపల చూపించారు. అదే టైంలో హీరోయిన్ అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు కింద పడిన కత్తిని తీసుకుని ఆమెను బెదిరిస్తున్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు అపరిచితునిలో లాగా హీరోయిన్ సూపర్ గా నటిస్తోంది. దయచేసి నన్ను క్షమించండి, నా వల్ల కావట్లేదు, దయచేసి ఆ కత్తిని నాకు ఇవ్వండి, ఆ కత్తి నా చేతిలో ఉండాలి, ప్లీజ్ ఇవ్వండి అని బతిమలాడుతోంది.
చూస్తోంది. కొంచెం కొంచెంగా దగ్గరగా వస్తోంది. ఆ కత్తి కావాలని అడుగుతోంది. ఇతడేమో దగ్గరికి రావద్దు అంటున్నాడు. సడన్ గా వచ్చి ఆ కత్తిని పట్టుకుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. ఈ పెనుగులాటలో సర్రున దిగిన సౌండ్ వినిపించింది. ఇక అంతేరా, లియాన్ ను హీరోయిన్ వేసేసింది అని అనుకుంటున్న క్రమంలో ఇప్పుడే ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంట్రా అని చూస్తే ఆ కత్తి హీరోయిన్ యొక్క పొట్టలో దిగింది. తనను తాను కాపాడుకోవడం కోసం అతడు హీరోయిన్ ను పొడిచాడు. అదే టైంలో కరెక్ట్ గా హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఇదంతా చూసిన హీరోయిన్ సూపర్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు లియాన్ కంటికి హీరోయిన్ గా కనిపించట్లేదు, కిమ్ గానే కనిపిస్తున్నాడు. అప్పుడు చావరా నువ్వు అని కిమ్ యొక్క గొంతును పిసుకుతున్నాడు. ఇది చూసి హీరో ఊరికే ఎలా ఉంటాడు, టప్పున పేల్చాడు. లియాన్ యొక్క తల పేలిపోయింది. హీరోయిన్ తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాడు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ హత్యలన్నీ చేసింది కూడా లియానే అని అంతా అనుకుంటున్నారు. కిమ్ యొక్క డెడ్ బాడీకి అటాప్సీ చేశారు. అతడు పాయిజన్ తిని చనిపోయినట్టు తెలియవచ్చింది. ఏ రోజైతే అతడు ఫ్యామిలీని చంపాడో ఆ రోజే చనిపోయినట్టు గుర్తించారు. అతని డైరీ దొరికింది అని తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. ఇక ఆ డైరీని ఓపెన్ చేసి హీరో చదువుతున్నాడు. కిమ్ చనిపోవడానికి ముందు కొన్ని విషయాలు అందులో రాశాడు. అందులో ఏం రాశాడంటే, ఈ ఆఫీస్ లో మొత్తం కూడా గుంట నక్కలు తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎవరిని ఏసేద్దామన్న కసితో తిరుగుతున్నాయి. ఆఫీస్ లో చిన్న చూపు చూస్తుంటారు కదా, కొందరు హేళన చేస్తుంటారు కదా, వాటన్నింటి గురించే అతడు రాశాడు. ఇదంతా కూడా ఆఫీస్ లో ఉన్న రాజకీయం అని హీరో అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ను కలవడానికి వెళ్ళాడు. ఏమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతుంటే, మీరే కదా సార్ నన్ను కాపాడారు, నేను బాగానే ఉన్నా అంది. ఇదిగో చూడమ్మా, మాకున్న ఒకే ఒక ఎవిడెన్స్ ఈ కత్తే. ఇంతకు ముందు ఈ కత్తిని ఎప్పుడైనా చూసావా అమ్మా అని అడిగాడు. తెలుసే, అది నా దగ్గరే ఉంది అని అంది. ఇదెందుకమ్మా ఆఫీస్ లో పెట్టుకున్నావు అని హీరో అడిగాడు. అదేంటో నాకు తెలియదు సార్, ఈ కత్తి నా దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. దాన్ని చేతుల్లో పట్టుకున్నప్పుడు డిప్రెషన్ అంతా ఎగిరిపోయేది. అందువల్లే సార్ ఇది నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పింది. హీరోయిన్ ను ఒక సాధారణ అమ్మాయిలాగే అతడు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే కొత్త కంపెనీలో కొత్త చోట కొత్తగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒకటిగా హీరోయిన్ కూడా ఉంది. ఇక్కడికి వెళ్లి హీరోయిన్ ఇంకా ఏమేమి చేస్తోందో అన్నట్లు ఈ సినిమాను ముగించారు. యాక్చువల్ గా ఈ సినిమా ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని చోట్ల మేనేజర్లు ప్రెషర్ పెట్టి పని చేయిస్తుంటారు. ఇంకొందరు మేనేజర్లు నచ్చిన వారికి ప్రమోషన్లు ఇచ్చి నచ్చని వారిని తొక్కి పెట్టినప్పుడు వారి మైండ్ ఎంతలా డిస్టర్బ్ అవుతుందనేది ఈ సినిమాలో చూపించారు. ఇంతకీ కిమ్ తన ఫ్యామిలీని ఎందుకు చంపాడంటే, ఆ కుటుంబంలో పనిచేసే ఒకే ఒక వ్యక్తి కిమ్. కాలు సరిగా లేని కొడుకు, వయసైపోయిన తల్లి, ఇంటికే పరిమితమైన భార్య. కిమ్ లేకపోతే ఆ కుటుంబం చాలా కష్టపడాలి. అందువల్లే అతడు వారిని చంపి అతడు కూడా చనిపోయాడు. ఈ సినిమాలో అసలైన ఇంకో ట్విస్ట్ ఏంటంటే కత్తి. అది సాధారణమైన కత్తి కాదు. కిమ్ ఆల్రెడీ ఒక సీన్ లో చెప్పాడు, ఈ కత్తి సూసైడ్ చేసుకున్న ఒకతని నుంచి నాకు వచ్చిందని. ఆ కత్తిని పట్టుకున్నప్పుడు నాకు ధైర్యం వస్తుందని చెప్పాడు. అదే కత్తిని హీరోయిన్ పట్టుకుంది. ఆ కత్తిలో ఉండే శక్తే హీరోయిన్ ను కూడా హత్యలు చేయించింది. ఒక్కొక్కరు చనిపోయే ముందు కిమ్ ను అవమానపరిచిన విషయాలు గుర్తుకు వచ్చి గిల్టీగా ఫీల్ అయ్యారు. అందువల్లే వారు చనిపోయేటప్పుడు హీరోయిన్ కిమ్ గా కనిపించింది. ఈ సినిమా జోనర్ ను మార్చింది ఏంటంటే ఈ కత్తే. ఆ కత్తే కిమ్ ను తన ఫ్యామిలీని చంపేలా చేసింది. హీరోయిన్ ను హత్యలు చేసేలా చేసింది కూడా. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.